విశ్వకర్మనైన నేను పంచభూతాల సాక్షిగా పరమేశ్వరుడి సాక్షిగా సీతామహాలక్ష్మి నామధేయురాలైన ఈ కన్యను ఈ క్షణం నుండి నా మాతృదేవతగా స్వీకరిస్తున్నాను. ఆమె దేవతా స్వరూపంగా భావించి పూజించగలనని ఎలాంటి కష్టాల కన్నీళ్లు రాకుండా కాపాడగలనని ఆ భగవంతుని సాక్షిగా ఈ అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముక్తానంద విశ్వకర్మ, ముక్తానంద, నిన్నంతం చేయడానికి దుష్టశక్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక దుష్టశక్తి నీ ఇంట్లో చేరింది. దాన్ని ఆదరించకు. నా మాటల్ని నువ్వు గుర్తుంచుకుంటావుగా? నిన్నే ముక్త. నేను ఇటు పిలుస్తుంటే అటు తిరుగుతావేమిటి? ఇటు చూడు ముక్త, నేను ఏకాక్షుణ్ణి, నీ శ్రేయోభిలాషి. అంటే ఇంతసేపు నా మాటలేవి నువ్వు వినలేదా? శివ, ముక్తాన్ని కాపాడుకోవాలనుకునే నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరేనా? ముక్తానంద, ముక్తానంద, ముక్త, 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 ముక్తానంద. ఎన్ని అవాంతరాలొచ్చినా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. ఓం నమః శివాయ. డాక్టర్, ఆవిడ పొజిషన్ ఏంటి సార్? అదే నాకు అర్థం కావటం లేదు. నా సర్వీస్ లో ఎంతో మంది పేషెంట్స్ ని ట్రీట్ చేశాను, కానీ ఇలాంటి పేషెంట్ చూడటం ఇదే ఫస్ట్ టైం. డిఫరెంట్ మెంటాలిటీ. డాక్టర్ రిపోర్ట్స్. నథింగ్, ఏమీ లేదు. ఎస్ డాక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అర్థం కావడం లేదు. షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇలా చేస్తుందంటే ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు. అంతా పైవాడి దయ. అవును. సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, నీ బిడ్డ ముక్తానందకు ముప్పు వాటిల్లనుంది. ఆ శిష్టరక్షకుణ్ణి కాపాడుకోవాలనే
నా ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మాతృమూర్తిగా నీ బిడ్డకు నువ్వే చెప్పాలి. నీ ఇంట్లో తిష్ట వేసిన దుష్టగ్రహాన్ని బయటకి పంపించు. నీ బిడ్డని కాపాడుకో. సీతామహాలక్ష్మి, అర్థమైందా? సీతామహాలక్ష్మి నీకే చెప్తోంది, అర్థమైందా? సీతామహాలక్ష్మి ఇటు చూడు. సీతామహాలక్ష్మి నిన్నే, ఒక్కసారి ఇటు చూడు. నేను ఏకాక్షుణ్ణి, మీ కుటుంబ శ్రేయోభిలాషిని. నన్ను చూడు సీతామహాలక్ష్మి. సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి, సీతామహాలక్ష్మి. ఏమిటి వైపరీత్యము? కారణ జన్ముడు కళ్ల ముందే కాలగర్భంలో కలిసిపోతాడని తెలిసినా కాపాడుకోలేని వాణ్ణయ్యాను. లోక కళ్యాణానికి ఉపయోగపడాల్సిన ముక్తానంద లోక కంటకుడి బారిన పడ్డమా? శివ, ఏమిటిది? రేపు ముక్తానందకేదైనా జరగరానిది జరిగితే ఆ పాపానికి కారణం నువ్వే, నువ్వే, నువ్వే. ఏకాక్ష, గురుదేవా, కార్యం సాధించుకొచ్చావా లేక సాధించలేనని వెనుదిరిగి వచ్చావా? ఏమైంది నువ్వు వెళ్లిన పని? విఫలమైంది గురుదేవా. తలదించుకునేంత తప్పు నువ్వు చెయ్యలేవు. ముక్తాపై నీకున్న అభిమానమే నీ చేత ఆ పొరపాటు చేయించింది. ఇక నుంచైనా సందర్భాన్ని గ్రహించి అడుగు వేయడం మంచిది. నిత్యం శివనామస్మరణ చేసే ముక్తానందంటే నీకు నాకే కాదు, ఆ శివయ్యకు కూడా ప్రాణమే. చీకటి వెలుగులు, కష్టసుఖాలు ఎప్పుడూ సమానంగానే ఉంటాయి. ఒకటి లేకుండా మరొకటి లేదు. వాటిని విడదీయడం ఎవరి తరమూ కాదు. ముక్తానందకు చీకటిలో చిక్కుకుని కష్టపడాలని రాసి ఉంది. అదే ఇప్పుడు జరుగుతోంది. జీవితంలో కష్టపడని మనిషికి బ్రతుకు విలువ తెలియదు. కష్టానికి జడిసేవాడు, ప్రమాదానికి భయపడి వెనుదిరిగేవాడు సామాన్యుడు. వాటిని ఎదిరించగలిగేవాడే అసామాన్యుడు. ఎవరి సహాయం లేకుండానే ముక్తా చీకటిని ఛేదిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. శుభం భూయాత్. నాకు భయంగా ఉంది శిగ్బం. ముక్తా చేతుల్లో నేను తన్నులు తింటూ ఉంటే చూసి ఆనందించడానికా? అమ్మో, ముక్తానంద! ఏ చిక్బం, ఆగు, నేను వస్తా. నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు సహాయం చేద్దామని.
నువ్వు చేసే సహాయం ఎలాంటిదో నాకు తెలుసు గాని వెళ్ళు వెళ్ళు. అది కాదు ముక్త, నా మాట నమ్ము. ఏంటి నమ్మేది? ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు క్షణానికో తీరుగా మారిపోయి నువ్వేంటో నీ మనసేంటో నాకు బాగా తెలుసు. మర్యాదగా వెళ్ళిక్కడి నుంచి. నేను చెప్పేది విన్ముక్త, చిక్బన్ నీతో ఏదో మాట్లాడాలట. చిక్బమ్మ ఎక్కడా? ఇదిగో ఇక్కడే నా పక్కనే ఉన్నాడు. ఇదో కొత్త రకం నాటకమా? నాటకం కాదు ముక్త, నిజం. ఏ చిక్బం, ఒకసారి మాట్లాడు. అతను మీ అమ్మగారిని అడవిలో ఒక ఆశ్రమంలో చూశాడట. ఆ విషయం నీతో చెప్పాలని చాలా సార్లు ట్రై చేశాడట. కానీ అతని మాటలేవి నీకు వినిపించలేదట. అయిపోయిందా? మా అమ్మ దొరికింది. ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. అర్థమైందా? ఇంకా నీ డ్రామా ఆపి బయటికి నడు. ముక్తా, నువ్వు చీచిపో అంటే చిక్బం బొమ్మగా మారేవాడట కదా. చిక్బన్ చెప్తున్నాడు. చీచిపో అంటే బొమ్మ అయిపోతాడు. నువ్వు చీచీరా అంటే మళ్ళీ మామూలు మంచి అయ్యేవాడంట కదా. చిక్బన్ చెప్తున్నాడు. నీకు అవసరం ఉన్నప్పుడు చీచీరా అంటే జీవం ఉన్న లిల్లీపుట్ అవుతాడు. చిక్బన్ ని ఆశ్రితకు నువ్వు గిఫ్ట్ గా ఇచ్చావట కదా. ఆశ్రిత చిక్బన్ ని అమెరికా కూడా తీసుకుని వెళ్ళిందట కదా. చిక్బన్ చెప్తున్నాడు ముక్త. మాయమోహిని, నిజంగా చిక్బం ఇక్కడే ఉన్నాడా? అతని మాటలు నీకు వినిపిస్తున్నాయా? అవును ముక్త, లేకపోతే ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? చిక్బం, ఇన్నాళ్ళు ఏమైపోయావు చిక్బం? ఏం చెప్పాను బాస్? నా మాటలు ఎవ్వరికీ వినబడక, నేనెవ్వరికీ కనబడక, కష్ట సుఖాలు ఎవరితో పంచుకోవాలో అర్థం కాక పిచ్చివాళ్లాగా గాలి తిరుగుడు తిరిగాను. నా అదృష్టం కొద్దీ నా మాటలు మాయామోహినికి వినబడుతున్నాయి అంటున్నాడు. నా బాధలు మీతో చెప్పుకోగలుగుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు సీతామహాలక్ష్మి గారి ఆరోగ్యం ఎలా ఉంది బాస్ అని అంటున్నాడు. అమ్మ పరిస్థితి చాలా దారుణంగా ఉంది చిక్బం. ఆమె ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుందో ఏమో. బాధపడకండి బాస్, మేడంకేం కాదు, త్వరలోనే కోలుకుంటారు. ఆవిడ మీకు దొరికిందంటే ఒక రకంగా ఇదంతా శంకు మహత్యమే అని చెప్తున్నాడు. అవును బాస్, శంకు ఇంట్లో అడుగు పెడుతున్న సమయంలోనే సీతామహాలక్ష్మి గారు మీకు దొరికారని చెప్తున్నాడు. అవును, శంకు గురించి నీకెలా తెలుసు? అదేంటి బాస్, నేను మీకు కనబడను కానీ నాకు మీ అందరు కనిపిస్తారు. చాలా సార్లు మీ ఇంటికి వచ్చాను, శంకుని చూశాను. శంకుని మీరే పెంచి పెద్ద చేయండి బాస్. శంకు ఇంట్లో ఉంటే మీకు శుభం జరగచ్చు. మేడం కూడా తొందరగా కోలుకోవచ్చు అని అంటున్నాడు. ఏదో బాస్, నాకు తోచింది నేను చెప్పాను, ఆపై మీ ఇష్టం అంటున్నాడు. శంకుని సాకడం నాకేం భారం కాదు, కానీ శార్వరి శ్రేష్ఠ ఒప్పుకుంటారా అని. ఎందుకు ఒప్పుకోరు బాస్? మీరు చెప్తే కాదంటారా అని అంటున్నాడు. ఓకే చిక్బం, అడిగి చూస్తాను. అయితే మేము వెళ్ళొస్తాం బాస్ అని అంటున్నాడు. అదేం చిక్బం, నువ్వు వెళ్ళడం ఎందుకు?
ఇక్కడే ఉండొచ్చుగా. ఎలా బాస్, నేను మీకు కనబడను, నా మాటలు మీకు వినిపించవు. అయినా మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం బాస్, మీరేం బాధపడకండి. మేడం గురించి వద్దామని వచ్చాము, దొరికిందన్నారు, చాలా సంతోషం. హాస్పిటల్కి వెళ్ళి మేడం చూసి మళ్ళీ వస్తాం బాస్ అని అంటున్నాడు. అలాగే చిక్బమ్. పద చిక్బమ్. ఊరుకో నాన్న, ఊరుకోరా. బుజ్జి, ఈ బొమ్మ చూడు ఎంత బాగుందో, నీలాగే ఉంది. ఊరుకో నాన్న. సార్ మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. జాహ్నవి, కాసేపు కూర్చుని వెళ్ళండి. ఏ సార్, ఏం జరిగింది? ఏమీ జరగకూడదని. ఏడ్చేటప్పుడు బయటికి వెళ్ళొద్దు అంటారు, అందుకే కాసేపు కూర్చుని వెళ్ళండి. ఏంటి ముక్తా ఇది? ఇంకా మూఢనమ్మకాలేంటి? వాడు పసిపిల్లవాడు. పిల్లాడన్నాక చేయి నొప్పో కాలు నొప్పో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటారు. దానికింత కంగారు పడాలా? డాడీ ప్లీజ్. ముక్తా, లేట్ అవుతుంది, మేము వెళ్తాం. డాడీ వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనండి. అలాగే, వెళ్ళొస్తాం. బాయ్. వస్తాను సార్. ఊరుకో నాన్న, ఊరుకో అమ్మా. పూర్తిగా చంపేట్టుకున్నారా? ఆడవాళ్ళు పక్కన ఉంటే దారి తెలియదండి వీళ్ళకి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ కి టైం లేదు, కాస్త సాయం పట్టండి, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. ఏంటమ్మా మీ పద్ధతి? కత్తితో కడుపులో పొడిచి సారీ అన్నట్టుంది. మీరు హాస్పిటల్ తీసుకెళ్తే మాత్రం బతుకుతాడా? బతుకుతాడా అని ఏంటో పిచ్చి పిచ్చిగా వాడుతున్నావు. పట్టుకోండి, జాగ్రత్త, గట్టి పట్టుకోండి. ఆగరా, నీ సంగతి ఇప్పుడే పోలీసులు చెప్తాను.